ఇలా మధ్యలో ఇరికిచ్చేస్తారా? సీరియస్గా మాట్లాడుతున్నందుకు ఇరికిచ్చేస్తారా? వెల్, ఐ థింక్ ఐ స్టార్ట్ విత్ హారిక కదా, మర్చిపోయింది. హారిక ఏం లేదు. ఐ థింక్ నాకు ఫస్ట్ డాటర్ రోల్ చేసింది తిను. మేము 3 సినిమాలు చేసాం ఫాదర్ డాటర్ లాగా. సో దెర్ ఇస్ స్పెషల్ అఫెక్షన్ ఫర్ హర్. ఆల్ ద బెస్ట్ టు హర్. గుడ్ లక్ మా. యూఆర్ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే చాలా బాగా చేస్తుంది అమ్మాయి. సో వెల్, నౌ కమింగ్ టు ఆల్ ఆఫ్ ఆఫ్ గార్డ్ అండి ఇది. నేను మాట్లాడుకుంటుంటే పర్లేదు, నన్ను ప్రాంప్టింగ్ ఇవ్వమంటారు ఎక్కడి నుంచి? లేదు కానీ ఐ థింక్ ఈ బ్లైండ్ స్పాట్ సినిమా నా వరకు అయితే ఇట్ ఈస్ అ కంప్లీట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రైడ్ నాకు ఇది. ఎందుకంటే ది అసోసియేషన్స్ దట్ ఐ హవ్ మేడ్ ఇన్ దిస్ మూవీ, పర్టిక్యులర్లీ నవీన్ చంద్ర బ్రో. ఈ సినిమా అండ్ ఇదే టైంలో ఇంకొక సినిమా మీ ఇద్దరు, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవరాల్. నేను ఇంకా తెలుగు అది నేను తెలుగు ఇది అది అని కాదు, తెలుగు తమిళ్ ఇంక ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ మోర్ దెన్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్, హీ యాక్చువల్లీ ఈజ్, అంటే తను వేరే ఆపోజిట్గా తనతో పనిచేసే యాక్టర్స్ని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత బాగా ఇన్వాల్వ్ చేస్తారో అది అసలు చాలా అమేజింగ్. మేము ఐ థింక్ రాకేష్కి నేను థ్యాంక్స్ చెప్తా ఈ ఒక్క రీజన్ కూడా ఎక్స్ట్రా. ఎందుకంటే నవీన్ తోటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ దట్ ఐ కుడ్ డూ అనమాట. సో ఐ థింక్ థ్యాంక్స్ నవీన్ ఫర్ దట్ సపోర్ట్ ఆల్ ద వే. నవీన్ గారు హీరో. సో అది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ టూ యాక్చువల్లీ. సో అది. అండ్ ఇక్కడ హీరోయిన్ ఎవరు, ఈ అమ్మాయి రాశి సింగ్. షాక్ తిన్నా నేను. ఫస్ట్ 3-4 days ఐ థింక్ వీ పర్ఫార్మ్డ్. షీ వాజ్ రియలీ గుడ్. అంటే చింపి పడేసింది. నాకు అర్థం కాలేదు ఏంది ఇవి ఇలా చేస్తుంది, ఓవర్ లెవెల్లో చేస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ పర్ఫార్మెన్స్ విత్ హర్ వాజ్ ఆల్సో లైక్ రియలీ గుడ్. అండ్ హారిక అండ్ నాకు మేడం ఏరి గాయత్రి గారు ఇక్కడ ఉన్నారు. సో ఐ థింక్ ఓవరాల్ ఈ మొత్తం సినిమాలో నేను ఉన్న 20 days ఐ థింక్ వీ వర్క్డ్ అండ్ ఎవ్రీ డే ఇట్ వాజ్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాకేష్కి పర్టికులర్గా ఐ థింక్ రాకేష్ ఒకసారి కథ నరేట్ చేస్తూ ఉన్నాడు. నా లైఫ్లో ఇప్పుడు జరగలేదు అది, అందుకే చెప్తున్నా. తిను వేరే వాళ్ళకి కథ నరేట్ చేస్తున్నాడు. అయితే నేను తను, అంటే ఆ యాక్టర్ పేరు చెప్పలేదు కానీ, నేను తను రెస్టారెంట్లో ఉంటే హీ వాజ్ నరేట్ చేస్తుంటే ఎందుకో ఈ పర్టికులర్ క్యారెక్టర్ నేను జనరల్గా ఎప్పుడు నేను చేస్తే బాగుంటుంది, నాకు అలా చాలా తక్కువ ఉంది, అలాంటి దాఖలాలు ఎక్కువ లేవు. బట్ నేను ఆ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ థింక్ ఏ రీజనో నాకు తెలియదు కానీ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ వరకు ఈ రోల్ నాకంటే బాగా ఎవరో సూట్ అవ్వరు అని, నాకంటే బాగా ఇంకెవరు సూట్ అవ్వరేమో రాకేష్ అన్నాను. అలా అనిపించినప్పుడు కాదు, సూట్ అవ్వరని నేను అన్నాను. అయితే తనేమన్నా అంటే, సార్ యాక్చువల్లీ మేము రాసుకున్నాం సార్, మీరు 2nd or 3rd లిస్ట్లో అన్నాడు అనమాట. నేను అన్నాను, నేనే అనిపించినప్పుడు కాల్ చేయ రాకేష్, ఎవరో అలా కాదు, నీ మనసులో నేనే అనిపిస్తే కాల్ చేయి, వాళ్ళు దొరకలేదు వీళ్ళు దొరకలేదు కాదు అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఐ థింక్ హీ థాట్ అబౌట్ ఇట్ అండ్ హీ కాల్డ్. అండ్ థ్యాంక్స్ రాకేష్, ఇట్ వాజ్ నైస్. సో ఏమో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఐమ్ ట్రయింగ్ టు నాట్ రిమెంబర్ నేమ్స్, బట్ ఐ థింక్ ద షార్ట్స్ ఆర్ సో గుడ్. అంటే ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అబౌట్ ద ట్రైలర్. అంటే నేను బాగుంది, బట్ ఇంకా థింకింగ్ నేను అదేంటి, ఒకసారి కథ చెప్తారు కదా, చెప్పట్లేదు కదా ఇక్కడ. సో అది, సో ఓకే ఫైన్ అని ఐ వాస్ థింకింగ్ అబౌట్ దాట్. అంతలోకి నన్ను పిలిచి మాట్లాడమన్నారు. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను కూడా ఒక 20 years అయిపోయినట్టుంది వచ్చి. మీరందరూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఇయర్ ఆల్ ద వే. అండ్ దీని తర్వాత ఇంకో సినిమా ఇలాగా ఐ థింక్ 3-4 రిలీజెస్ ఉన్నాయి. సో ఐ థింక్ 2025 is going to be good and Blind Spot is going to make it better. అది. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే రామ్
మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు ఉన్నారు కదా, ఐ థింక్ హీఈస్ ద వన్. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను చాలామందికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో రామ్ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆయనే నన్ను దిల్ రాజు గారికి లేకపోతే నీలకంఠ గారికి చాలామందికి, నేను ఇంకా సినిమాకి వెన్నెల రిలీజ్ కాకముందు he made me meet so many people. I think I will thank him for that forever. I think for that. Adi ante. Thank you so much. Yeah. థ్యాంక్ యూ రవివర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. కాదు రాకేష్ గారు, పాపం ఆయన మనస్ఫూర్తిగా అలా చెప్తుంటే టైం 5 o'clock అంటే కాదు 4:49 4:59 ఇలా చెప్తున్నారు మీరు, అంటే కరెక్ట్ చేస్తున్నారని ఎగ్జాక్ట్ మీ డెడికేషన్. వద్దులేండి, పజిల్గా చూడొద్దు, ఆల్రెడీ మాకు ట్రైలర్లోనే చాలా పజిల్స్ కనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనకు ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అభి. అభి ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అక్క అన్నాడు, చూస్తున్నాడు వాడు. నా పాటికి నేను కూర్చుంటే ఒకసారి రా అభి. ఫ్రూట్స్ తిన్నావా? ఫ్రూట్స్ తిన్నావా? ఎన్ని బాక్సులు తిన్నావు? మైక్లో చెప్పు. I didn't eat anything. తినలేదా? No. ఓకే, ఇది అయిపోయాక ఫ్రూట్ బాక్స్ పంపిస్తా. ఓకే ఓకే, ఎలా అనిపించింది బ్లైండ్ స్పాట్? ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ టు రాకేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే. అండ్ నవీన్ చంద్ర సార్ ఆల్సో హీ కోఆపరేట్ మీ సో అలాట్. థ్యాంక్ యూ. సార్ వీళ్ళందరిలో ఎవరంటే నీకు ఎక్కువ భయం? అందుకే అడుగుతున్నా, చెప్పు, ఊరికే చెప్పు. మీరు భయపెట్టారేంటి? ఎవరు లేరు, భయం లేదు. పర్లేదు చెప్పు. మొగడ పడుతున్నావా? ఎవరు లేరు. ఎవరు లేరా? సరే, ఎవరంటే బాగా ఇష్టం? అందరని చెప్పకు ప్లీజ్, యునానిమస్ ఆన్సర్స్ చెప్పకు. అందరు ఇష్టం. అంటే నేను ఇష్టం లేదా? రాకేష్ సార్. రాకేష్ సార్ ఏంట్రా, వచ్చే ముందు 2 చాక్లెట్లు కొనిచ్చారండి. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ హారిక అక్క కూడా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంది అక్క. ఓకే, నువ్వేం చెప్తావు ముందే వద్దు వద్దు అని చెప్తుంది. అంతేనా? అంతే, ఇంకేం లేదా? కుదిరితే మైక్. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ హారిక, నువ్వు ప్రిపేర్ అయ్యొచ్చావు కదా ముందే, అంతే అంటావా? సరే, యా. సో హలో అందరికీ, నేను మీ హారిక. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాకేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నాతో చాలా కష్టపడ్డాడు అనమాట అన్న షూట్లో కూడా. అండ్ అందరూ, ఎందుకంటే ఒకరోజు నాకు బాగా గుర్తు, వీ వర్ డూయింగ్ సమ్ నైట్ షూట్, నాకు ఆగకుండా హికప్స్ అనమాట. సో వీ హ్యాడ్ టు స్టాప్ ది షూట్ ఫర్ like 2 hours or 1 hour. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కేరింగ్ అన్న దట్ డే. అండ్ నవీన్ చంద్ర అన్న, ఐ లవ్ యూ సో మచ్. అంటే షూట్లో మనం యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని లైక్ ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి ఎమోషనల్లీ. అవి చేసేటప్పుడు నేను బాగా ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట, నా మీద కెమెరా లేకపోయినా. అన్న యూస్ టు బి లైక్, హారిక కెమెరాని వెనకాల ఉంది, కొంచెం అంటే ఎనర్జీని సేవ్ చేసుకోయా. అండ్ ఆల్ ద టిప్స్ హీ గేవ్ టు మీ. అండ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మా ఫాదర్, అంటే దిస్ ఈజ్ అ థర్డ్ మూవీ టుగెదర్ యాజ్ ఫాదర్ అండ్ డాటర్ అనమాట. ఐ హ్యావ్ అ రియలీ గుడ్ బాండింగ్ విత్ హిమ్. Such a nice thing. And yeah, and akka she is such a sweetheart anamata. Yeah, thank you. And he is such a sweet boy anamata. మేము ఎంత ఆడుకున్నామంటే, మేము షూట్ అక్కడ, మాకు ఒకవేళ షూట్ లేకపోతే మేము ఇక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట. మీ అక్కతో వచ్చేవాడు కదా. యా, వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. అండ్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గురురాజ్ అంకుల్, సారీ, రాజ్, అందరి దగ్గర మార్కులు కొట్టేద్దాం. సారీ, I got confused for Raj and Ram. I'm so sorry, sir. Yeah. And thank you so much. ప్రెస్ వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మాతో పేషెన్స్గా మా అందరి మాటలు వింటున్నందుకు. యా, థ్యాంక్ యూ హారిక. నీకు 100కి 100 మార్కులు. స్కూల్ ఏమో కానీ ఇక్కడైతే నీకు ఫుల్ మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాయత్రి భార్గవి గారు, అందరికీ నమస్కారం.
ఎప్పుడు యాంకర్గా మాట్లాడేదాన్ని ఇవాళ ఆర్టిస్ట్గా ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మ్యాంగో మాస్ మీడియా టు రిలీజ్ దిస్ ఫిలిం, ఫర్ లైకింగ్ దిస్ ఫిలిం. అండ్ సెకండ్లీ థ్యాంక్స్ రాకేష్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చిన్న అబ్బాయి అండి, చాలా చిన్న అబ్బాయి యాక్చువల్లీ, రైటర్ అండ్ డైరెక్టర్. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఈ అబ్బాయికి ఎలా కావాలో అలాగే కావాలి అతనికి. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటైనా ఇటు అటైనా అట్లీస్ట్ ఐ బ్లింక్ అయినా ఐబాల్ అటు ఇటు కదిలినా కూడా ఇంకొక షాట్ మ్యామ్ అంటాడు. సో అతనితో ఎలా అయినా ఫస్ట్ షాట్లో చేయించుకోవాలనే పంతంతో చేసిన సినిమా నేను ఇది. సో థ్యాంక్ఫుల్లీ ఐ హ్యావ్ అచీవ్డ్ సమ్ మార్క్స్ ఐ థింక్. డూ యూ థింక్ ఐ డిడ్? సో అంటే నేను ఇందాక కూడా చెప్పాను దట్ కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే కెమెరా మాట్లాడదు, మీరే మాట్లాడాలి. కెమెరాలు గిమిక్కులు చేయదు, మీరే అక్కడ యాక్షన్ చేయాలి. కెమెరాలు అటు తిప్పేసి ఇటు తిప్పేసి అవన్నీ చేయవు, మీరే వచ్చి యాక్షన్ చేయాలి అని చెప్పిన డైరెక్టర్లలో ఒకళ్ళు. సో ఇక్కడ మేము అందరం యాక్టింగ్ చేసాం, కెమెరాలు యాక్టింగ్ చేయలేదు, అలా స్టిల్గానే ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇస్ రవి వర్మ గారితో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ వెరీ ఫస్ట్ టైం. అండ్ అఫ్ కోర్స్ హారిక లవ్డ్ వర్కింగ్. అంటే నేను యాక్టర్లా కొత్త అమ్మాయిని, యాంకర్లా ఎక్కువ పరిచయం కానీ. సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో దో షీఈ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా ఎంత చక్కగా అభినయించేదో, ఎంత చక్కగా ఇమోట్ చేసేదంటే నేను నేర్చుకునేదాన్ని చూసి వాళ్ళ అమ్మగారితో అంటున్నాను, ఏంటంటే ఇంత చిన్నపిల్ల ఇలా చేసేస్తుంది అని. సో దే ఆర్ ఆల్ మై ఛాలెంజెస్ యాక్చువల్లీ. అండ్ ఆన్ ది అదర్ సైడ్ నవీన్ చంద్ర గారు, ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. ఐ ఆల్వేస్ డ్రెమ్ట్ ఆఫ్ వర్కింగ్. ఆయనతో ఎప్పుడెప్పుడు పని చేద్దామని ఉండేది. దీంతో ఒక మెట్టు, బికాజ్ ఈజ్ అ వెరీ ఫైన్ పార్ గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనతో పనిచేయడంతో కొన్ని మెలకువలు యాక్టింగ్లో నేర్చుకున్నాను. అండ్ రాశి, యు ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ టు ద పాయింట్. ఎంత కావాలి అన్నీ పాళ్ళు వేస్తూ యాక్టింగ్ చేస్తుంది, చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ లవ్లీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఒక కొత్త రోల్లో నేను కనిపిస్తాను నేను మీకు. మీరందరూ డెఫినెట్గా దీన్ని ఆదరిస్తారనుకుంటున్నా. అండ్ ఎస్, ఈ సినిమా పేరు తగ్గట్టుగా బ్లైండ్ స్పాట్, యూ విల్ లైక్ దిస్ స్పాట్. అండ్ మిమ్మల్ని డెఫినెట్గా కుర్చీలో కూర్చోబెట్టి చూపించే సినిమాగా మేము భావిస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము. ఐఎమ్ షూర్ యుల్ ఆల్ లైక్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు ఆర్ డిఓపి గారు, he's done a fantastic job, because అక్కడ చేస్తున్నప్పుడే మాకు అనిపించేది ఆ లైటింగ్ అవన్నీ. he's not here today, but I would like to thank him, ఎడిటర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గాయత్రి భార్గవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీకు కూడా ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మీరు యాక్టర్గా ఫుల్గా బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాను. లేదు, మీరు యాంకరింగ్ చేస్తారు కాబట్టి దాంతోపాటు ఇది కూడా, ఏది వీలైతే అలా వెళ్ళిపోవడమే మనం. అండ్ గురురాజ్ గారు, మీ మాటల్లో మన సినిమా గురించి ప్లీజ్. Good afternoon. Firstly, I think the trailer was very, very interesting, and I'd like to take this opportunity to thank for the great opportunity. Normally, I get only 3 kinds of offers, movies, and whenever AD calls me, he says, normally ask him, what kind of a role is it? He'll say, doctor, professor, or rich father. రిచ్ ఉంది కదా అక్కడ, హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. These are only 3 roles I get offers. But I think here, though I'm playing kind of a doctor, but it is slightly different. And I thoroughly enjoyed, because this is the kind of setup I'm very comfortable with. I've tried my hands in some of these mainstream, and I don't think I really fit into that. But this is, and Naveen, of course, I must say, I don't think he has got even an iota of air of being a hero, and he was so nice to me. But we have worked earlier also, other than this, yeah. So I've had the opportunity of working with him, and I think he's a terrific actor, and most importantly, a superb human being. And he never, not an iota of, you can't find a hero like that. So in fact, I remember the time my second son was married, and my second daughter-in-law is a great Telugu film fan, and then we had a video call, and he spoke to her. She still remembers now. She was very happy about it. So I wish all the best, Rakesh. I'm sure it's going to make a difference, and hopefully we'll work again when you do your next film. And hopefully you will not give me rich father or rich doctor or something. Yeah, somebody should try that. I'm telling you, somebody should try that.
And I'm also asking him that if he gets a chance to do a Kannada movie, please get me on Kannada movie also. That's my mother tongue, so I want to do one movie before I kick the bucket. Thank you so much, and please watch Blind Spot. Thank you, ma'am. థ్యాంక్ యూ గురురాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు 100 ఏళ్ళు కాదండి, 1000 ఏళ్ళు బతికి ఓ 2000 సినిమాలు చేసేయండి హ్యాపీగా. అండ్ మీరేంటండి మరి సైకోపాత్ క్యారెక్టర్ అన్నారు పాపం. ఓ అందుకనా, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా రైటర్ అండ్ డైరెక్టర్ రాకేష్ గారు. ముందు బ్లైండ్ స్పాట్ ఏంటి, ఆ స్పాట్ ఏంటి, ఆ పజిల్స్ ఏంటి, ఆ పజిల్స్ ఏంటి అంటే ఎలాగో తర్వాత Q&Aలో అడుగుతారు, అందుకని ముందే నేను అడుగుతున్నా. అయితే అప్పుడే ఆన్సర్ చేద్దామండి. అంటే నేను అడిగితే చెప్పరా? మళ్ళీ 2 times ప్రెస్కి బోర్ అలా అంటారా? ప్లీజ్ మీ మాటల్లో. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు ఇచ్చినందుకు. సో ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. సో ఈ స్టేజ్ని ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టైమ్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ది పీపుల్. ఫస్ట్ మా పేరెంట్స్ నన్ను డైరెక్టర్ అవ్వాలి అని అంటే ఆపకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు, అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, అలాగే మ్యాంగో మాస్ మీడియా వాళ్ళకి మూవీని రిలీజ్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? ముందు టెక్నీషియన్ నుంచి వద్దామండి. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చందు, ప్రకాష్, రవితేజ, జనార్దన్, మంజునాథ్ అందరూ కొత్త వాళ్ళైనా కానీ దే డిడ్ వాళ్ళందరికంటే ఎక్కువ. రండి కాదు, మీరంతా బట్టి వచ్చారేంటి? నిద్ర అంతా రాత్రి కూడా చందు అందరు కనిపిస్తున్నారు కాబట్టి. ఓ అలా చదివారా? రండి. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళైనా కానీ ఫస్ట్ ఫిలింకి అసలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. మా కో డైరెక్టర్ గారు రాలేదు, రాంప్రసాద్ గారు, ఆయన వీళ్ళందరితో హీ డిడ్ హిస్ బెస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ డైరెక్షన్ టీమ్. సో మ్యూజిక్ అండి, శ్రీరామ్ మాధురి గారని మీరందరూ చూసే ఉంటారు. లూజర్, రీసెంట్గా వరుడు, శైతాన్ మూవీ చేశారు. హీఈస్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారండి. ట్రైలర్లో చూసిన మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ అబౌట్ హిమ్, అసలు డైరెక్టర్కి ఏం కావాలి అనేది మనం జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, హీల్ అండర్స్టాండ్. అండ్ హీఈస్ ద బెస్ట్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో ఐ హోప్ ఎవరైనా డైరెక్టర్స్ అందరూ యూస్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అన్ఫార్చునేట్లీ హీ డిడ్ంట్ కమ్, he was in US. And DOP Darshan Ambad garu, and mark my words andi, he'll be one of the best DOPs in India in the future. He gave an amazing visuals and a very very limited access to kuda he gave me oka meeru trailer chuste ardhamavutadi. He was amazing, he did a great work. Satya garu editing chaala patience tho, chaala టైమ్స్ కూడా చాలా రీవర్క్ చేసి మా మూవీని అంతా షార్ప్ ఎడిట్ చేసి ఇచ్చినందుకు. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే, సో ఐ స్టార్ట్ విత్ నవీన్ చంద్ర. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అండి, యాజ్ రవివర్మ గారు చెప్పినట్లు. సో ఎందుకంటే నేను ఆన్ ది ఫస్ట్ డే షార్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్ క్యారీ వన్ నుంచి వచ్చారు, అసలు ఎవరితో మాట్లాడట్లేదు, డైరెక్ట్గా షార్ట్ దగ్గరికి వెళ్ళారు, యాక్ట్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. ఫస్ట్ 2-3 days అదే మేము ఉంటుంది ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకున్నట్లు ఐ ఫెల్ట్ చాలా ఇదిగా. బట్ దెన్ అర్థమైంది హీ వాస్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. నేను వెళ్ళి స్టోరీ చెప్పినప్పటి నుంచి మూవీ అయిపోయేంత వరకు హీ డిడ్ంట్ లాఫ్, ఒకసారి కూడా ఎంత జోక్ వేసినా కానీ నవ్వలేదు. సో ఆల్వేస్ ఒక యాక్టర్కి బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్, అది కూడా మా మూవీ మొత్తం ఒక సింగిల్ నైట్లోనే జరుగుతుందండి. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ హార్డ్. సో అది తను అర్థం చేసుకొని ఎవ్రీ టైం అట్ టోటల్ షూట్ డేస్లో కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంటును, ఎవరితోనూ మాట్లాడకుండా. హీస్ ఐ డోంట్ నో హౌ యూ డిడ్ సార్, బట్ హీ డిడ్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను బాగా అబ్జర్వ్ చేసిందండి, ఫర్ ఎనీ యాక్టర్ ఒకవేళ యాక్టింగ్ ఒక స్కేల్ లాగా తీసుకొని అనుకోండి, +10 to 0, -10. సో ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు ప్లే ఎనీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ స్కేల్ అండి, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లే దట్ 0 to +1, -1. అండ్ హీఈస్ ద ఓన్లీ యాక్టర్ ఐ థింక్ హీ కెన్ ప్లే దట్ ఆ సటిల్నెస్ ఉంటుంది చూసారండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హీ వాజ్ ఇన్ దట్ జోన్ 0, +1, -1. సో ఇట్ ఈస్ అమేజింగ్ థింగ్ సార్. ఐ డోంట్ నో అది ఎందుకు ఇంతవరకు మనం స్క్రీన్స్లో నవీన్ చంద్ర గారిని అలా యూస్ చేసుకోలేదో అర్థం అవ్వలేదు, బట్ ఐ విల్ యూజ్ ఇట్ సార్. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, హిస్ షూట్స్లో కూడా హీ వాజ్ సో కైండ్ అండి. అదే ఇప్పుడు గాయత్రి భార్గవ్, రవివర్మ గారు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్. హీ వాజ్ సో కైండ్ ఎవ్రీ క్యారెక్టర్తోనూ, ఎవ్రీ ఆర్టిస్ట్తోనూ. ద వే హీ బిహేవ్స్, ద వే హీ వాళ్ళని ఒక పార్ట్ లాగా తీసుకొని, హీ నెవర్
ఒక క్యారెక్టర్ని తనొక క్యారెక్టర్ నేనొక క్యారెక్టర్ లాగా అని కాకుండా ఇట్స్ ఆల్ వి ఆల్ ఆర్ వర్కింగ్ ఇంక్లూడింగ్ డిఓపితో కానీ సెట్స్లో ఎవరున్నారో వాళ్ళందరితో కూడా ఇదంతా మన సినిమా, మనమందరం కలిసి చేయాలని ఎవ్రీ టైమ్ హీ వాజ్ డైరెక్టర్ లాగే అండి. ఇంకా డైరెక్టర్ తర్వాత అంతటి మూవీ మొత్తం ఇట్స్ ఆల్ ఆర్ మూవీ అని తన చాలా ఇన్వాల్వ్మెంట్తో మనమంతా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాశి సింగ్, షీఈ్ ఒక విషయం చెప్పాలండి, ఐ డోంట్ నో, ఐ రియల్లీ లవ్ ద వే యూ క్రై రాశి. ఇప్పుడు ఒకసారి ఏడిపించి చూస్తారా ఏంటి? అయ్యో మీరు ఎన్ని కెమెరాస్ అన్నా పెట్టండి, ఒక్కసారి ఏడవాలి అంటే జస్ట్ గివ్ మీ 20 seconds అని షీ విల్ స్టేర్ ఎట్ సంథింగ్. 20 seconds ఆగానే కళ్ళలోంచి నీళ్ళు వస్తే నవ్ యూ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అని. 20 secondsలో అట్లా ఏడవాలి అని అంటే అదే మన మహానటి డైలాగ్ ఉంటుంది కదండి, ఏ కంట్లోంచి ఎన్ని చుక్కలు రావాలని అడిగే టైపు. సో షీ వాజ్ వెరీ ఇదండి. అండ్ చెప్పండి. అంటే బాగుంటదేమో అని అనలేదు, ఫస్ట్ 2 days ఏడుస్తూనే ఉంది. అవును సార్, అవును టైప్లో గుడ్ అట్ క్రైయింగ్ బై ద వే. యా సార్. సో అంటే మన మూవీలో తన క్యారెక్టర్ కండి 2 extremes వేరియేషన్స్ ఉన్నాయండి. సో వెన్ ఎవర్ వేరియేషన్స్ షీ పోర్ట్రేడ్ అమేజింగ్ అండి. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. 2 extremes ఆఫ్ ఇది అంటే ఏడుస్తూ ఒకటి, హ్యాపీగా ఒకటి. తన వెనకాల చాలా పెద్ద బ్యాక్డ్రాప్ ఉంటుందండి. దాన్ని లోపల ఉంచుకొని బయట తను దాన్ని క్యారీ చేస్తూ అండర్లైన్గా షీ డిడ్ అమేజింగ్. అండ్ ఐ థింక్ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్ట్రెస్ ఇన్ TFI. సో ఐ హోప్ సింగ్. గాయత్రి భార్గవ్ గారు, సో గాయత్రి భార్గవ్ గారిని నేను ఆన్ ది లొకేషన్స్లోనేనండి ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్లోనే చూసింది. సో జస్ట్ షూటింగ్ 2 days ముందు వరకు కూడా మేము క్యారెక్టర్ ఫైనలైజ్ అవ్వక, అంటే తన పేరు లక్ష్మి గారు. సో నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు ఎక్కడున్నారు మా లక్ష్మీదేవి అని చెప్పి షూటింగ్ అంతా వెతుకుతూ ఆన్ ది షూట్లో డైరెక్ట్గా వెళ్ళి చూసా. సో అంటే మన మూవీలో చూస్తే మెయిడ్ క్యారెక్టర్, ఐ మీన్ షీ పోర్ట్రేడ్. నేను నార్మల్గా గాయత్రి భార్గవ్ గారిని నార్మల్ పిక్స్ అవి చూసినప్పుడు చూసిన దానికి అంటే తను సడన్గా మెయిడ్ అలా సూట్ అవ్వరేమో అని ఐ వాజ్ సో టెన్స్. కానీ డైరెక్ట్గా వెళ్ళి తన గెటప్లో తన క్యారెక్టర్లు అవి చూడగానే ఐ వాజ్ లైక్ అమ్మ, అప్పటికి ఆ టైంకి మ్యామ్ మీరు నాకు కరెక్ట్గా క్యారెక్టర్ సూటే కనిపించగానే ఇంకా చాలరా బాబు, ఇంకా నా మూవీ అంతా కరెక్ట్గా సెట్ అయినట్లే అనుకునేది. అండ్ షీ పోర్ట్రేడ్ ఇట్ అమేజింగ్ అండి. అండ్ అదే ఆవిడ అన్నట్లు చాలా ఎక్కువసార్లు ఇబ్బంది పెట్టినట్లున్నాను నేను, ఎవ్రీ ఐబాల్ అట్లన్నా ఇట్లన్నా అని చెప్పి. సో షీ డిడ్ అమేజింగ్ మ్యామ్. గుర్రాజు సార్ ఆల్వేస్ ఎవ్రీ టైమ్ వచ్చి సేమ్ ఇందాక ఆయన చెప్పినట్లు, వై ఎవ్రీబడి గివ్స్ మీ ఆల్ గుడ్ క్యారెక్టర్స్, గివ్ మీ సమ్ బ్యాడ్ క్యారెక్టర్స్, గివ్ మీ సమ్ సైకో క్యారెక్టర్స్, ఐ వాంట్ బికమ్ బ్యాడ్ ఇదే అని. బట్ సార్ వాట్ ఎవర్ రోల్ యు ఆర్ అమేజింగ్ ఆన్ ఎనీ రోల్. మోస్ట్లీ అందరూ మిమ్మల్ని చూసి అలా చూడగానే మీరు మంచి ఫాదర్ లాగే కనిపిస్తారు. మీకు ఒక్క మూవీ నిజంగా ఆ బ్యాడ్ యాంగిల్లో పడితే ఇంక అప్పటి నుంచి మిమ్మల్ని మంచి గుడ్ ఫాదర్ లాగా చూడారు సార్. సో ఐ హోప్ గుర్రాజ్ గారు ఆయన వెతుక్కున్న డ్రీమ్ రోల్ ఆయనకి ఖచ్చితంగా వస్తుందండి మా మూవీ తర్వాత నుంచి. దెన్ హారిక అండి, ఐ వాజ్ షాక్డ్ అండి. తను ఫస్ట్ ఆడిషన్స్ పిలిచినప్పుడు మేము చాలామంది ఆడిషన్స్ చేసాం, చాలా యాక్టర్స్ని చూసాం. ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది. సో ఆడిషన్స్కి వచ్చి తను అప్పటికప్పుడు ఒక 15 minutes టైం తీసుకొని అప్పుడే చెప్పేసింది. నేను చెప్పలేదు హారిక, నాకైతే అసలు దిమ్మ తిరిగిపోయింది. అండ్ నేను చెప్తున్నానండి, మీరు మూవీ చూస్తున్నప్పుడు కరెక్ట్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుందండి. నేను ఇన్నిసార్లు ఎడిట్ టేబుల్లో కూర్చొని మూవీ చూశాను కదండి, ఎవ్రీ టైమ్ ఐ విల్ క్రై. అన్నీ ఏదేదో అబ్జర్వ్ చేయడానికి వెళ్తా, ఆ ఒక్క 2 minutes దగ్గరకు వచ్చే లోపల ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఐ విల్ జస్ట్ వాచ్ హర్. షీ విల్ మేక్ ఎవ్రీ వన్ క్రై. అండ్ ఈ మూవీ తర్వాత నుంచి అండి షీ విల్ గెట్ అమేజింగ్ రోల్స్, అది మాత్రం ఐఎమ్ డ్యామ్ షూర్. ఇది దెన్ రవి సార్కి ఇచ్చే ఒకే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో తెలుసా అండి? సో ఫస్ట్ నుంచేనండి మనం అదే కాఫీ షాప్లో సిట్టింగే ఆయన వచ్చి ఇది నేను ఫస్ట్ రోల్ అంటే ఇది నేను తప్ప ఇంకెవరు చేయలేను అని అన్నప్పుడే నాకు కాల్ చేయని అన్నారు. దెన్ ఆయన కాల్ చేసి ఆయన వచ్చారు. హీ వాజ్ ఆన్ స్పాట్ అండి. మేము అసలు మా ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్స్ అవి ఏం లేవు. హీల్ కమ్, హీల్ పోర్ట్రే, హీల్ గో. అంటే వెరీ ఫాస్ట్, వెరీ ఇది అంటే ఏదైనా ఒకటి చెప్తే ఇమ్మీడియట్గా హీ విల్ ఇదండి సార్ విలన్ లుక్ కావాలి అంటే అచ్చా చూసుకుందాం దా అనేసి హీల్ డైరెక్ట్లీ గివ్ ఇట్. సో నో మోర్ టాక్స్. సో అది ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది అండి. సో అట్లాగే ఎడిట్ టేబుల్కి వెళ్ళి ఎడిట్ టేబుల్లో నేను
మూవీ అంతా అయిపోయిన తర్వాత మూవీ ఫ్లోలో చూసినప్పుడు ఐ వాస్ అమేజ్డ్ అండి. అది ఆ మ్యాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్. సో నేను యాక్ట్ చేసిన దానికి మూవీ మొత్తంలో ఆ క్యారెక్టర్ దానికి సంథింగ్ ఎలివేటెడ్స్, అదేంటో తెలియదు సార్. మీకు లైవ్ పర్ఫార్మెన్స్కి ఆఫ్టర్ మూవీ పర్ఫార్మెన్స్కి మాత్రం చాలా గ్రేట్ డిఫరెన్స్ ఉంది సార్. ఐ హోప్ అసలు ఈ మూవీలో సార్ లుక్ అమేజింగ్ ఉంటుందండి. సో ఐ హోప్, థ్యాంక్ యూ రవి సార్. డిడ్ ఐ మిస్ ఎనీ వన్స్? Ali Raza, bro, unfortunately he couldn't come. He was stunning on screen, especially ఒక వెరీ ఇంపార్టెంట్ సీన్ ఉంటుందండి, ఐ కాంట్ రివీల్. సో అసలు ఆ సీన్లో అయితే he did అమేజింగ్ వర్క్. మీరందరూ స్క్రీన్స్లో చూడొచ్చు. కిషోర్ కుమార్ గారు, కంచరపాలెం కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఎంటైర్ మూవీ మన విక్రమ్కి రాంబంటు లాంటి రాంబాబు క్యారెక్టర్ అండి. ఆల్వేస్ హీ విల్ బీ ఆన్ హిస్ సైడ్. హీ డిడ్ ఆల్సో అమేజింగ్ వర్క్. యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ వన్. నేను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, యా, థ్యాంక్ యూ టు మన థ్యాంక్స్ టు మై వైఫ్. సో షీ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. యా, అండ్ ఎస్ఎఫ్ఎక్స్ సతీష్ కుమార్ మండవా గారండి. చాలా చాలా అంటే ఎన్నిసార్లు ఎంత రీవర్క్ చెప్పినా అంత పేషెన్స్గా అట్లా అసలు ఎవరు వర్క్ చేయలేదు. హీ డిడ్ అమేజింగ్ ఎస్ఎఫ్ఎక్స్ అండ్ స్టైలిష్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ హారిక కూడా చాలా తన గ్రేట్ వర్క్ ఇచ్చిందని అనుకుంటున్నా. సో ఫైట్స్ షావులిన్ మల్లేష్ గారండి. మనకు ఒక ఫైట్ ఉంటుంది చాలా ఫాస్ట్గా, అసలు 1 డేలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దీంట్లో ఒక చాలా వెరీ పెద్ద సీక్వెన్స్ని షూట్ చేశారు. ఇంకెవరైనా మిస్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ, ఐ ఫర్గాట్. బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, మా మూవీలో ఇన్వాల్వ్ అయిన ఎవ్రీ ఆర్టిస్ట్, టెక్నీషియన్, క్రూ మొత్తం అందరికి కూడా బిగ్ థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ మూవీ నచ్చుద్దని, త్వరలో రిలీజ్ అవుతుందండి. సో ఐ హోప్ యుల్ ఆల్ లవ్ ఇట్, యుల్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వైఫ్ని మర్చిపోతే ఇంట్లో నిద్రలో కూడా నైఫ్ గుర్తొస్తుంది, అది మర్చిపోకండి మీరు. సారీ అంటే మన ఆర్ట్ డైరెక్టర్ ఉదయ్ ఉమాగోపాల్ గారండి. ఆయన హీ డిడ్ అమేజింగ్ వర్క్. మరి మీరు చూస్తున్నారు కదా మన హౌస్, మన లుక్, ఆ గ్రే స్టోన్స్, మనం అనుకున్న అన్ని లుక్స్ని కూడా చాలా తక్కువ టైంలో చాలా లిమిటెడ్ యాక్సెస్తో హీ డిడ్ హిస్ బెస్ట్. థ్యాంక్ యూ ఉదయ్. థ్యాంక్ యూ అండి. ఈసారి మీకు గుర్తొచ్చినప్పుడు ఆ వాచ్ నాకు ఇచ్చి మైక్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ తప్ప నేను తప్ప అందరి గురించి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. వద్దు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా రాశి సింగ్ గారు. నేను చెప్తాను, మీరు చాలా మంచి కనిపిస్తున్నారు. వా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. 2 రోజులు కాదండి, 4 రోజులు తినడు ఇంకా. ప్లీజ్. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు, ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నేను కంటిన్యూ చేస్తా ఆ స్టోరీ నుంచి. నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏం చెప్పలేదు, జస్ట్ నేను వచ్చాను. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ అండ్ ఓవర్వెల్మ్ దట్ ఓకే నవీన్ గారు అపోజిట్ యాక్టింగ్ చేయాలి, ఎలా చేయాలి, వాట్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. హీ జస్ట్ సెడ్ కమ్ అండ్ క్రై. And cry, not here, cry. And ఏంటంటే not 1 shot, 2 shot, 3 shots, అన్ని షార్ట్స్. ఫస్ట్ డే cry, all day cry and shout on top of my voice. ఫస్ట్ డేలో ఎవరైనా అలా అంత ఇంపార్టెంట్ సీన్స్ పెడతారా సార్? యా. ఇంకోటి, సార్కి ఒక్క ఐస్ నుంచి టీయర్స్ కావాలి, ఇక్కడ వరకు కావాలి. ఒకసారి పోస్టర్ చూస్తే, ఒకసారి సైడ్ ఇవ్వండి, ఒకసారి చూడండి. హీ మేడ్ మీ డూ దట్ సో మెనీ టైమ్స్. ఇక్కడ ఉండాలి టీయర్స్. సార్ న్యాచురలీ ఇట్స్ ఇంపాసిబుల్. ఆవిడ అడిగారు ఏ గంటల నుంచి కావాలని మీరండి. సో షీ కెన్ డూ కాబట్టి నేను అండ్ ఐ డోంట్ యూస్ గ్లిసరిన్. సో మై ఐస్ వర్ రెడ్ త్రూ అవుట్ దిస్ ఫిల్మ్, కంప్లీట్లీ రెడ్. But I really want to start with Rakesh Garu. Rakesh is so young, but out of a lot of people, just few career, whatever I have, he is so young but has so much of clarity. Scene to scene, shot to shot, anni clarity undi. Idi kavali. He will tell that just do till here. Don't do much, don't do less. At the same time, he gave me all the space to perform on my own as well. But I've not met anyone who is first debut film with so much of clarity, Rakesh. You deserve the best, and I really hope you a very good career ahead.
with so much clarity, and congratulations, he just got married. I think she got luck for you. You know? That is for sure. That is Yeah. for sure. She got luck for you. సో మన ఫిల్మ్ బ్లైండ్ స్పాట్ త్వరలో రిలీజ్ అవుతుంది. ఏంటంటే నేను చాలా హార్డ్ వర్క్ పెట్టాను మూవీలో. అగైన్ ఐఎమ్ వెరీ డిఫరెంట్ దెన్ అదర్ ఫిల్మ్స్ ఆఫ్ మైన్. ఇట్స్ మై ఫేవరెట్ జానర్ థ్రిల్లర్. యూ ఆల్రెడీ నో ఇట్. దే హ్యావ్ బీన్ డూయింగ్ థ్రిల్లర్స్, బట్ దిస్ వన్ ఈజ్ వెరీ డిఫరెంట్. అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ రవి గారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ రవి గారుతోనే చేశాను. హీ వాజ్ ఆల్సో షాక్డ్. What is this girl doing, just crying and shouting? And he was already shocked and overwhelmed that, oh my God, okay, this girl can perform. And he told me also, okay, you can perform. Thank you so much. We are also doing one film together. And he said all good things about our film. And we were so excited, and we were waiting for this day that we come on trailer launch or some of the event of our film. And I'm really, really happy today. And Harika, you've grown so much. My God. You saw the trailer, she was a kid. Oh my God, such small kid with complete clarity on scenes, dialogues, A to Z. I remember we had a scene. She had pedda dialogue and she just came and just did it like this. And I'm so, so proud of you. I'm sure you're going to do as a heroine very, very soon. And sir, we didn't have much of scenes together, but I've seen some shots. You've done amazing. Gayatri Garu and me had all night shoots. This whole film, I think 80% we did night shoots. And this was the most fun shoot for me because I love night shoots. I don't like to wake up in the morning, but I can sleep late. So thank you so much for giving me such great experience. And you were lovely as well. And our DOP is not here, but he did amazing job on set. He knows lighting. He knows everything A to Z. We all are looking as per the character completely. And Naveen Garu, are you visible here? I think Naveen Garu గురించి అందరూ అన్నీ చెప్పేశారు. నాకు చెప్పడానికి కూడా ఏం లేదు. యు ఆర్ ద ఫైనెస్ట్ యాక్టర్, యాజ్ గాయత్రి గారు అండ్ రాకేష్ గారు సెడ్. You don't know this, I was so nervous sharing screen with you that time. First day, first shot, but complete, you made me feel so comfortable first day. I have not seen much actors coming on set from morning and completely into the character. Usually మామూలుగా ఏంటి షార్ట్ ముందు విల్ బి చిల్లింగ్ అండ్ దెన్ షార్ట్కి వెళ్ళి విల్ క్రై అండ్ ఆల్ కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ సెల్ఫ్. Naveen Garu will be in character throughout till the time it's not pack up or lunch time. I think I really look up to you. And he taught me also this, that don't smile. Don't be happy when it's such crucial scene. Don't smile, don't laugh. Be into the scene, be into the character. And that helped my performance, and that helped confidence in me to perform. So thank you so much. And mana movie, it's a thriller, murder mystery. So it's not easy to carry this kind of a film, that too by a debut director, but you have done amazing job. And I'm really, really excited for the film to release. And see, like, I want you all to tell me how is it and how I did and how is the film. Thank you so much. Thank you, Rashi Singh garu. Thank looking you beautiful. so much. ఇన్నిసార్లు చెప్పకండి, నా మీద నాకే డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మన మ్యాంగో మాస్ మీడియా ప్రొడ్యూసర్గా బ్లైండ్ స్పాట్స్ మీద అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. అండ్ ఎక్స్క్లూజివ్గా మీరు ట్రైలర్ని మ్యాంగో మాస్ మీడియాలో చూడొచ్చు. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యువి మీడియా. అండ్ నెక్స్ట్ మన హీరో నవీన్ చంద్ర గారు. ఎస్, మీ మాటల్లో బ్లైండ్ స్పాట్ గురించి ప్లీజ్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ మీడియం ఫర్ అన్ ఆడియన్స్ టు సెండ్ ఆర్ ఫిలిం. అంటే మా ట్రైలర్ అయినా, టీజర్ అయినా, పోస్టర్ అయినా ఫస్ట్ మీకే వస్తుంది. దాని తర్వాత మీరు మీ ప్లాట్ఫామ్స్లో పెట్టిన తర్వాత ఆడియన్స్కి వెళ్తుంది. సో యు ఆర్ అ ఫస్ట్ ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంత ఎండలో వచ్చి మా టీమ్ మెంబర్స్ అందరూ ఇంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు మీరందరూ ఇంత కూర్చొని విన్నారు. చాలా థ్యాంక్స్. దానికి మీరు ఇచ్చిన టైం వాల్యూకి చాలా థ్యాంక్స్, అండ్ ఇచ్చిన రెస్పెక్ట్కి చాలా థ్యాంక్స్. మ్యాంగో మాస్ మీడియా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నంటే, ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా పుట్టుకు రావాలి, ఇంకా మంచి మంచి కథలు రాసే డైరెక్టర్స్ కావాలి. ఈ అబ్బాయి నా కథ చెప్పేటప్పుడు 21 years ఉన్నాయి, 21 or 22 years ఉన్నది. జస్ట్ హీ వాస్, అంటే రాజా రవీంద్ర గారు ఒక అబ్బాయి వచ్చాడండి, కథ చెప్పాడు, చాలా గమ్మత్తుగా ఉంది కదా, తను కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాడు అన్నారు. ఇన్నిసార్లు గమ్మత్తు అన్నారు ఏంటి అనేసి వెళ్ళాను. చూస్తే అంటే
ఎలా ఇచ్చారంటే చాలా వెరైటీగా ఉంది కదా, అంటే థ్రిల్లర్ ఇది, కానీ అర్థం చేసుకున్న అంత కెపాసిటీ మనకు ఉండాలన్నాడు. సార్ మినిమం డిగ్రీ ఉండాలా సార్? కాదు మినిమం డిగ్రీ అవసరం లేదు, కానీ బాగా రాశాడు, ఒకసారి విందామన్నా. సో ఫస్ట్ ఇంప్రెషన్ తను చూడంగానే, ఇప్పుడు అంతకుముందు చేసిన డైరెక్టర్స్ అందరూ లైక్ డైరెక్టర్ అనే ఫీల్, ప్రొడక్షన్ హౌసెస్తో వస్తారు కదా, లైక్ దే హ్యావ్ దిస్ ఇదనమాట. ఓకే ఈ జోన్లో కదా చెప్తాను, ఇంత టైం తీసుకుంటాను. తను ఇలాగే ఒక చిన్న అద్దం పెట్టుకుని, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఇలా వచ్చాడనమాట. హాయ్ సార్ అని చెప్పి హీ వాస్ ఓవర్వెల్మ్డ్. నేను ఓకే కథ స్టార్ట్ చేస్తారనుకున్నా. కథ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి నేను సీట్ మీద నించో కూర్చున్నా. కానీ ఎక్కడో ఒక థాట్ ఉండింది, దీనికి ఎక్స్పీరియన్స్ ఉందా, షార్ట్ ఫిలిమ్స్ చేశారంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఒక థాట్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఆ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగే లోపే తను కొన్ని షార్ట్స్ చెప్పాడు నాకు. సరే ఇన్ఎక్స్పీరియన్స్ సూపర్బ్, ఎక్కువ హీఈస్ నాట్, అంటే తన ఏజ్కి తను కాలేజ్ ఫినిష్ చేసి వచ్చిన టైంకి తనకి సినిమా ఎక్స్పోజర్ చాలా ఉంది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, షార్ట్ మేకింగ్ నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది. సరే లెట్స్ జంప్ ఇన్ అని చెప్పి నేను వెంటనే కథ ఓకే చేశాను. ద మూమెంట్ ఐ సైడ్ ఓకే, వీళ్ళందరినీ పట్టుకొచ్చేసాడు. దట్ వాజ్ వెరీ నైస్. ఎందుకంటే తనకేం కావాలి అది కావాలి అంతే. లైక్ రాశి చెప్పినట్టు హీ వాజ్ వెరీ ప్రిసైజ్ అబౌట్ హిస్ క్యారెక్టర్స్. అలీ రేజాకి చాలా ఛాలెంజ్ ఉంది ఈ సినిమాలో, ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ లీనియర్ నాన్ లీనియర్గా వెళ్తూ, పైగా మీకు కెమెరా మూమెంట్స్ ఎక్కువ మూవ్ అవ్వదు, కెమెరా స్టాటిక్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక యాక్టర్ ఆ స్టాటిక్ షాట్లో పర్ఫామ్ చేయకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. కానీ ఆ ఛాలెంజ్, ఆ రిస్క్ ప్రతిదీ రాకేష్ ప్రతి యాక్టర్కి ఇచ్చారు. నాకు కూడా నేను ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని షాట్స్ ఎంత టైట్ చాకో బ్లాక్ క్లోజప్స్ పెట్టేవాడు. అంటే ఎక్కడో నాకే అనిపించేది భయం. నేను యూజువల్లీ మానిటర్స్ చూడనండి, ఏ సినిమాలో కూడా ఎప్పుడు దాకా నేను మానిటర్స్ చూడను. బట్ ఈ సినిమాలో మానిటర్ చూసేలా భయపెట్టాడు అనమాట నన్ను. బికాస్ తన రైటింగ్లో తనకున్నంత నమ్మకం, అండ్ తన యాక్టర్స్ మీద తనకున్నంత నమ్మకం, తన టెక్నీషియన్స్ మీద, తన అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద, ప్లస్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ మీద తనకున్న నమ్మకం. అంటే పైగా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయి అంటే గెస్ట్ చేసి ఓకే ఈ అబ్బాయి బాగా చేస్తాడని నమ్మిన ప్రొడ్యూసర్స్కి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. మీరు ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నా అనేసి. అండ్ రాశి తెలీదు, ఫస్ట్ టైం తను కాస్ట్ చేసినప్పుడు నేను అడిగాను రాకేష్కి, నిజంగా బ్రో బికాస్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ఇది, షీ క్యాన్ పుల్ ఆఫ్ ఏంటి అని. లేదు సార్ నేను చేయిస్తాను సార్, మీరు అసలు నేను చేయిస్తాను కాదు, బట్ తను అండర్స్టాండ్ చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ అని. బట్ నిజంగా యాక్టర్స్ ఎప్పుడు కొంచెం ఓపెన్ ఉండాలి కో యాక్టర్స్ దగ్గర. నేను అంతే, నా కో యాక్టర్స్ నేను గాడ్లా బిలీవ్ చేస్తాను. సో నిజంగా ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ని బిల్డ్ చేశాను. నేను ఏం యాక్ట్ చేయలేదు ఆ సినిమా. వీళ్ళందరూ అంటున్నారు చాలా మంచి యాక్టర్, చాలా ఫైన్ యాక్టర్ అంటున్నారు, కానీ నా క్యారెక్టర్ ఈ సినిమాలో అంత బాగా రావడానికి కారణం ఈ ప్రతి ఒక్క యాక్టర్స్. వీళ్ళతో పర్ఫామ్ చేసేటప్పుడు నా ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఎన్హాన్స్ చేసి నా క్యారెక్టర్ని నిలబెట్టారు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్స్, ఎందుకంటే మీరందరూ అన్ని విషయాలు చెప్పేశారు. సో థ్యాంక్స్. అండ్ ప్రతిసారి ఏదో ఒక సినిమా రూపంలో ఏదో ఒక చిన్న కథన, పెద్ద ప్రొడక్షనా, చిన్న ప్రొడక్షనా, పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టర్ చూడకుండా కథను నమ్మి చిన్నగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ముందు వస్తున్నా. యూ హెవ్ బీన్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, మై ఫిలిమ్స్ అండ్ మై డైరెక్టర్స్ ఆల్సో. సో ఇప్పుడే ట్రైలర్ లాంచ్ అయింది, ట్రైలర్ చూశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న టైంలో లైక్ థ్రిల్లర్స్ మిస్ అవుతున్నాం, చాలా తక్కువ వస్తున్నాయి. బికాస్ డౌన్ సౌత్ మలయాళం ఫిలిమ్సే మనం ఇక్కడ చాలా డబ్ చేసిన ఫిలిమ్స్ ఇక్కడ చూస్తున్నాం, బికాస్ వాళ్ళ థ్రిల్లర్స్ చాలా బాగున్నాయి. సో మన థ్రిల్లర్స్ కూడా బాగున్నాయి, మన దగ్గర కూడా ఇలాంటి క్రేజీ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంకా చాలా థ్రిల్లర్స్ వస్తున్నాయి. సో చూడండి, ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బ్లైండ్ స్పాట్ పోస్టర్లోనే మీకు ఒక క్లూ ఉంది, ఆడియన్స్కి చెప్తున్నా, ఆ పోస్టర్లోనే ఒక క్లూ ఉంది. ఆ పోస్టర్లో క్లూ మీరు ఎవరైతే కనిపెట్టి నాకు డిఎం చేస్తే నా ఇన్స్టాగ్రామ్లో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళని పర్సనల్గా కలుస్తాను, వాళ్ళతో కూర్చొని నేను సినిమా చూస్తాను. ఇది ప్రొడక్షన్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, నాకు ఈ పాయింట్లో నాకు అనిపించింది. అండ్ అంత కాన్ఫిడెంట్ ఉన్న ఈ సినిమా మీద మెయిన్గా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టెక్నీషియన్స్ వర్క్,
తను చూస్తున్న ఈ కథని ఏ స్టాండర్డ్ తీసుకెళ్ళాలి, ఆడియన్స్కి ఎలా రంజింపు చేయాలనే ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనకే నేను బానిసన అయిపోయాను రాకేష్. థ్యాంక్ యూ అండ్ విషెస్ లక్. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడ వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు, మా ట్రైలర్ చూసి మా అందరి మాటలు విని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా. అలాగే కంగ్రాచులేషన్స్ టు యూ, బికాస్ ఫస్ట్ టైం మీ హస్బెండ్ వాళ్ళ ఈవెంట్కి వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ యు ఆర్ సర్వింగ్ అవర్ కంట్రీ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యు ఆర్ హియర్. అండ్ ఇట్స్ అ స్మాల్ ఈవెంటా బిగ్ ఈవెంటా కాదు, బట్ యూ మేడ్ షూర్ మీ ఎనర్జీ ఇక్కడ ఉంది. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ దట్ యు ఆర్ ప్రెజెంట్ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ మై టీమ్, మై మేకప్ టీమ్, మై టీమ్, ఎందుకంటే డే అండ్ నైట్స్ ఈ షూట్ చేసాం. అంటే రాకేష్ ఎలా అంటే 3 o'clock 4 o'clock వరకు షూట్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ షూట్కి వచ్చేసాం. ఇట్ వాస్ దాట్ బికాస్ అంత ప్యాక్గా ఉండింది షూటింగ్, బికాస్ తక్కువ రోజుల్లో షూట్ చేయాలి అంటే ఆ డైరెక్టర్ మీద నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కూడా అంత కాన్ఫిడెన్స్ కావాలంటే వర్కింగ్ డేస్ తక్కువ ఉండాలి. అండ్ ద ఛాలెంజ్ వాట్ రాకేష్ హ్యాస్ టేకన్, ఈరోజు నిజంగా గాడ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి వస్తున్నారు. ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉండొచ్చేది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, మీ ప్రెజెన్స్ నిజంగా మాకు చాలా ధైర్యం ఇచ్చింది. అలాగే యువర్ బెటర్ హాఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ బ్యూటిఫుల్ గై. నిజంగా హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్. వీ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ బికాస్ హీఈస్ వెరీ క్రియేటివ్. అండ్ నెక్స్ట్ తన కథ నేను విన్నాను, నెక్స్ట్ కథ ఏం చేస్తున్నాడని. నిజంగా అండి బ్లైండ్ స్పాట్ ఓకే, ఇట్ మైట్ బి అ గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్, బట్ నెక్స్ట్ స్క్రిప్ట్ వాట్ ఈస్ ప్లానింగ్ కదా నిజంగా చాలా బాగుండబోతుంది. అండ్ ఫ్యూచర్ యూ గోనా సీ హిమ్ ఇస్ విత్ గ్రేట్ స్టోరీస్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బ్లైండ్ స్పాట్ మిస్ చేయకండి, ఇట్స్ అ వెరీ గుడ్ థ్రిల్లర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవీన్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లైండ్